వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్లో ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ అలాగే అధికార పక్షం మధ్య రాజకీయ విమర్శలు అక్కడ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. నిన్న ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ని కలిశారు. నోట్లకు సంబంధించి రద్దు తర్వాత నిన్న కలవడం ఆయన ముఖ్యంగా ఆయన ఒక కీలకమైన విమర్శ చేశారు. నోట్ల రద్దు అంశం చంద్రబాబు నాయుడుకు ముందే తెలుసు, ఆయన మొత్తం అంతా ముందే సర్దుకునే లెటర్లు రాశారు. హెరిటేజ్ అమ్మకాలు కూడా దానిలో భాగమే అని చెప్పి కీలకమైన విమర్శలు చేయడము, సమస్యల గురించి కూడా పూర్తి స్థాయిలో స్పందించట్లేదని కామెంట్ చేశారు. అయితే ఈడీ ఆస్తులు జప్తు చేస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి తీరు మారట్లేదని చంద్రబాబు నాయుడు విమర్శ చేశారు. ఇక వర్క్ షాప్ కు సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యం, గ్రూపులు కట్టిబెట్టాలి, ఎవరో ఏదంటే అది మాట్లాడడం సహించేది లేదు, నాతో పాటు ఎవరికి కూడా మినహాయింపులు ఉండవని కీలకంగా ఒక దిశానిర్దేశం చేసే కార్యక్రమం చేశారు. మరోవైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జగన్ ఉద్దేశించి జగన్ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ లాంటి వాడని ఆయన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, అలాగే ఎమ్మెల్యేలు కూడా కొంతమంది పార్టీ నాయకులు ఆయన మీద విమర్శలు చేశారు. నియోజకవర్గాల పెంపు కూడా ఖచ్చితంగా జరుగుతుందని చాలా స్పష్టంగా మరి నిన్న ముఖ్యమంత్రి చెప్పడం, ఆయనకి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఉందా, ఎందుకంత స్పష్టంగా చెప్పగలిగారనే అంశాలు వాళ్ళ విషయంలో మనం మాట్లాడదాం. మనతో పాటు సి నరసింహారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు, అలాగే నిమ్మల రామానాయుడు గారు, పాలకొల్లు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు స్టూడియో నుంచి అందుబాటులో ఉన్నారు. మల్లాది విష్ణు గారు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విజయవాడ నుంచి అందుబాటులో ఉన్నారు. కొద్దిసేపట్లో వైసీపీ నాయకులు మనతో జాయిన్ అవుతారు. నరసింహ గారు, ఎట్లా చూడాలి? ముఖ్యంగా ముందు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్స్ గురించి మాట్లాడదాం. ఆయన గవర్నర్ ని కలిశారు, సరే ప్రజల కష్టాలు ఇవన్నీ కూడా ఆయన చెప్పొచ్చు. అయితే చంద్రబాబు నాయుడుకి ముందే ఇన్ఫర్మేషన్ ఉందని మొదటి నుంచి వాళ్ళు అదే వాయిస్ వినిపిస్తున్నారు. ఏకంగా ఆయన గవర్నర్కే ఆ విషయం చెప్పడం, ఆయనంతా ముందే సర్దుకున్నాడని చెప్పడం అంటే కేవలం రాజకీయ విమర్శగానా, లేకపోతే నిజంగా ఆయన ఆధారాలు ఉండి ఆ స్థాయిలో విమర్శ చేశాడు అనుకోవాలా? ఆయనకి ఇప్పటికే క్రెడిబిలిటీ క్రైసిస్ ఉంది జగన్మోహన్ రెడ్డికి. అతని మాట ఎవరు నమ్మట్లా, ప్రజలు కూడా నమ్మట్లా. అతను చంద్రబాబుకి ముందే తెలుసు అని చెప్తే వెంకయ్య నాయుడే లైవ్ లో చెప్పాడు, నాకే తెలవదు, రాత్రి మోడీ ఒక అరగంట క్రితం దాకా మాకు తెలవదు అని చెప్తే చంద్రబాబుకి ముందు తెలుసు అని చెబుతూ ఏంటి? షేర్లు అమ్మకంలో క్యాష్ యొక్క వ్యవహారం ఏమైనా ఉంటుందా? క్యాష్ మార్పిడి ఉంటుంది అసలు? షేర్లు అమ్మకం జరిగితే క్యాష్ ఎప్పుడైనా జరుగుతుందా? షేర్లు అన్నది కేవలం కాగితం మీద సంతకాలు పెడితే షేర్లు మార్పిడి జరుగుతుంది. వాళ్ళు ఏమైనా అమౌంట్ ఇస్తే అది బ్యాంక్ వెళ్తుంది. క్యాష్ అన్నది హెరిటేజ్ షేర్లు అమ్మారు కాబట్టి క్యాష్ దాచుకున్నారంటాం అన్నది అంటే అవివేకం, అజ్ఞానం. అసలు దీన్ని ఏ మాటతో వర్ణించాలో తెలియదు. ఇప్పుడు మీకు ఆయన మీద కోపం ఉంది, ఆయన మీద కక్ష ఉంది, మీరు ఆయన ఓడించి అధికారంలోకి రావాలనుకుంటున్నారు, ఫైన్, మీకు రాజకీయంగా అన్ని రకాల హక్కులు ఉన్నాయి. కానీ దీనివల్ల మీరు ప్రజలు క్రెడిబిలిటీ పెంచుకోవాలి, ప్రజలు అభిమానం పెంచుకోవాలి. అంత మీ క్రెడిబిలిటీని ప్రతిరోజు కోల్పోతే ఎలా? మీకు కోపం ఉంది, ఆ కక్ష కొద్దీ ఈ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుంటే ప్రజలు నమ్మొద్దా? మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు? ఏ ప్రజల కోసం మాట్లాడుతున్నారు? గవర్నర్ నమ్మాడా? నేను మీరు చెప్తే మొత్తం అబద్ధం అని అనుకుంటాడు. ఇప్పుడు కక్ష అని అది రెండు పార్టీల మధ్య కూడా తీవ్ర స్థాయిలో పెరిగిపోతుందా? అంటే సాధారణంగా ప్రతిపక్షం అధికార పక్షం కొంత విభేదాలు ఉంటాయి సిద్ధాంతపరంగా, కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అలా కనిపించట్లేదే. నిజం చెప్పాలంటే చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఇప్పుడు మాకు రాజరికం రావాలి, లేక మేము రాజులు అన్నట్టు భావించడం అన్నది అసలు దేశంలో ప్రజాస్వామ్యానికి చాలా విఘాతం కలిగిస్తుంది. వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు మీరు ప్రజలతో ఎన్నికయ్యారు, వీళ్ళు ప్రజలతో ఎన్నికయ్యారు, ఇక్కడ ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. అయినప్పుడు మీరు సహకరించండి. 5 ఏళ్ల పాటు, 5 ఏళ్ల తర్వాత కాదు ఎన్నికలు వచ్చేసరికి సరే మీ పట్ల మంచి అభిప్రాయం ఏర్పడితే ప్రజలు మీరు గెలిపించుకుంటారు. కానీ మీరు ప్రతి దానికి సహకరించి పాజిటివ్ గా ప్రజలకి సమస్య ఉంది, ఇదేం చేద్దాం, ఇదేం చేద్దాం అంతే తప్ప ఆగర్భ శత్రువుల్లాగా, విరోధుల్లాగా వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళ మీద లేనిపోయిన అబద్ధాలు ప్రచారం చేసి వాళ్ళు 1000 కోట్లు 1,00,000 కోట్లు మింగేస్తున్నారని చెబుతూ దీనివల్ల ఏం ప్రయోజనం సాధిద్దాం అనుకుంటున్నారు? ఆయన 1,00,000 కోట్లు అక్కడ రాజధాని నగరంలో, రాజధాని ప్రాంతంలో 1,00,000 కోట్లు మింగేసాయని వీళ్ళు రాశారు. 1,40,000 రాశారు. ఎవరన్నా నమ్ముతారా? ఎవరన్నా మీ పార్టీ వాళ్ళు నమ్ముతున్నారా? మీ వాళ్ళు నమ్ముతున్నారా? ఎందుకు ఈ వృధా ప్రయాసం? ఎందుకు? మీ కక్ష తెచ్చుకోవడం కోసం మీ ఇంట్లో ఎక్కడ తిట్టుకోండి, ఒక గదులు తరపున వేసుకుని ఆయన ఇష్టం వచ్చేట్టు బండబూర్లు తిట్టుకోండి. కానీ ఇట్లా 10 మంది దగ్గరకు వచ్చేసరికి మీరు అభాస్పాలు అవుతున్నారు, హాస్యాస్పదంగా. గవర్నర్ కలిసినప్పుడు కూడా ఆయన అదే విమర్శ చేశారంటే గవర్నర్ ఏముంది పాపం, గవర్నర్కి ఏముంది? గవర్నర్ దగ్గర కలుస్తాం కన్నా ఇంకెవరిని కలిసినా ఒకటే. గవర్నర్ కలిస్తే గవర్నర్ ఏం చేస్తాడు? గవర్నర్ చేతులు ఏమన్నా ఉందో? అసలు ఆయన ఎప్పుడైనా స్పష్టంగా మాట్లాడగలడా? ఈ గవర్నర్ వ్యవస్థ దేశానికి తీరని కలంకం, దేశానికి అరిష్టం. గవర్నర్ వ్యవస్థ అన్నది ఎప్పటి నుంచి చెబుతున్నారు, అది కూడా మన రాష్ట్రంలో అది ప్రూవ్ అవుతుంది 1-10 సార్లు. అందువల్ల గవర్నర్ చెబుతూ అంటే అది నువ్వు గవర్నర్ దగ్గరికి ఇంటికి వెళ్ళావు, మోడీ దగ్గరికి వెళ్ళిపోయావా, జైట్లీ దగ్గరికి వెళ్ళిపోయావా, వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నువ్వు గవర్నర్ దగ్గరికి వెళ్తావు. గవర్నర్ ఏం చేస్తాడు పాపం? విష్ణు గారు, మొదటి నుంచి నోట్ల రద్దు అంశం మొదలైనప్పటి నుంచి ఇదే స్టాన్స్ తీసుకుని మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. నిన్న గవర్నర్ ని కలిసి కూడా ఇదే మాట అనడం అంటే దాంట్లో శాంటిటీ ఏమన్నా ఉందని భావించారా, లేకపోతే నరసింహ గారు చెప్పినట్టు మరింత పార్టీ మీద ఉన్న క్రెడిబిలిటీ మరింత కోల్పోయే పరిస్థితి ఉంటుందా? మీరు ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీగా?
సరే అంటే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడింది పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి పార్టీ లైన్ వాళ్ళకు ఉంటుంది. ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విషయాలు దాన్ని నిలదీసేటటువంటి కార్యక్రమం ప్రతిపక్షానికి ఉంటుంది. అంతే తప్ప అది లేనటువంటి విషయాలు మాట్లాడుతున్నారనో లేకపోతే ఇలా మాట్లాడటం మూలంగా పార్టీ క్రెడిబిలిటీ తగ్గిపోతుందని చెప్పనో ఈ రకమైనటువంటి ఆలోచనలు వారికైతే ఉండొచ్చు. మీరు కూడా ఏకీపిస్తున్నారా? మీరు కూడా నమ్ముతున్నారా అదే విషయాన్ని? మేము వేదికల మీద ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ముందే సమాచారం ఉండబట్టే ఉత్తరం రాయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ దేశంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు 8వ తారీఖు ముందు ఉత్తరం రాయనటువంటిది ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి హెడ్ ముఖ్యమంత్రి గారే ఉత్తరం రాయడంలో ఆంతర్యం ఏంటి, సమాచారం ఉంది కాబట్టి రాయడం జరిగింది. అందులో పాత్ర ఉంటుంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందే చక్కబెట్టుకోవడం జరిగిందని చెప్పి అన్ని పత్రికల్లోనూ వస్తా ఉన్నాయి అని మాట్లాడుతూ ఉన్నారు అందరూ కూడా. ప్రతిపక్ష నాయకులే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలు కూడా మాట్లాడినాయి ఈ అంశాన్ని. ఎందుకంటే మేము మాట్లాడతాం కాదు, రెండో రోజే 9వ తారీఖు 9వ తారీఖు ఉదయమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కేబినెట్ మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి ఉత్తరం మూలంగానే కేంద్రం మోడీ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది, దీన్ని స్వాగతిస్తున్నామని చెప్పని వారు ఆ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు చెప్పి దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన తర్వాత ఇంకా దాని మీద చర్చించాల్సిన అవసరం ఏముంది? మా నిర్ణయం. ఎందుకంటే ఫస్ట్ లో వచ్చినటువంటి ఒక రకమైనటువంటి ఇమేజ్ అంతా కూడా వారి ఖాతాలో వేసుకోవడానికో మామూలంగానే ఒక నిర్ణయం జరిగిందని చెప్పుకోవడానికో ప్రయత్నం చేశారు. తర్వాత ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ప్రజలందరూ కూడా కష్టాలు పడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ప్రజలు ఎక్కువ శాతం మంది కష్టాలు పడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే డిమానిటైజేషన్. దాని మీద ముందే తెలుసు కాబట్టి దాన్ని టార్గెట్ చేసి మాట్లాడతారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడకుండా ఎట్లా ఉంటారు? సమర్థించాల్సిన అవసరం ఏమవుతుంది కదా, దాన్ని తప్పుపడాల్సిన అవసరం లేదు. కానీ ఆధార రహితంగా ఆధారం లేకుండా ఏదైనా విమర్శ కూడా చేయొచ్చా? దాన్ని మాట్లాడదు. ఒక్క నిమిషం అండి రామారెడ్డి గారు. ముఖ్యంగా ఎందుకు విమర్శ పదే మొదటి రోజు నుంచి వస్తుంది? మీరేమో 2013లోనే మేము లెటర్ రాసాము, అంతకుముందు ఇదేదో యాదృచ్ఛికం లెటర్ రాయడం అని మీరు అంటారు. నేను ఏకంగా ప్రధాన ప్రతిపక్ష నేత గవర్నర్ కలిసి ఈ కామెంట్ చేశారు. మరి ఈ రోజు ప్రధానంగా ఏదైతే పెద్ద నోట్లు రద్దు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఒకటే. ఎందుకంటే ఏదైతే ఈవేళ ఈ దేశంలో ఉన్నటువంటి తీవ్రవాదం కానీ ఉగ్రవాదం కానీ నల్లధనం కానీ లేదా అవినీతి కుంభకోణాలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఒక సమాధానం కావాలని అంటే ఇటువంటి పెద్ద నోట్లు రద్దు చేయాలని ఆయన ఓపెన్ గానే చెప్పినటువంటి విషయం అది. దాన్ని కూడా వీళ్ళు తప్పు పట్టడం అంటే నిజంగా చాలా హాస్యాస్పదం. ఆ రకమైనటువంటి విధానంలో ఆయన ఉత్తరం రాయడం జరిగింది. ఆయన ఒక మేధావిగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఆర్థిక నిపుణుడిగా ఆయనకున్నటువంటి 30 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని తోటి ఆయన ఇచ్చినటువంటి సజెషన్ అది. ఖచ్చితంగా ఆ సజెషన్ వల్ల అయితే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఏదైతే రద్దు నిర్ణయం అనేది అందరూ సమర్థించినప్పటికీ కూడా ఆ రద్దు వల్ల వచ్చేటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోవడానికి ఈవేళ అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందులో కూడా ప్రత్యేకించి ఈవేళ 86% ఉన్నటువంటి పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు చిన్న నోట్లను రద్దు చేయకపోవడం వల్ల చిన్న నోట్లు ఇవ్వలేకపోవడం వల్ల అన్ని స్థాయిల్లోనూ నిన్న కూడా మళ్ళీ ముఖ్యమైన అధినేత నిన్న మళ్ళీ స్థాయి ఇది ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యగా ఉండిపోతుందేమో అన్నట్టు కూడా మళ్ళీ వ్యాఖ్యానించారండి రెండోసారి. కానీ ఇక్కడ విషయం అది కాదు. చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు, ఆయన అంతా ముందే తెలుసు, సర్దుకుని లెటర్ రాశాడు, లేకపోతే హెరిటేజ్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఈ రోజనే కాదు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఇటువంటి అసత్యమైనటువంటి ప్రచారం, అబద్ధమైనటువంటి ప్రచారం జగన్మోహన్ రెడ్డి ప్రతి రోజు కూడా చేస్తూ ఉన్నాడు. ఈ ఒక్క విషయం మీద కాదు, ప్రతి విషయం మీద కూడా. అందుకే ఇందాక సార్ చెప్పినట్లు కూడా ఈవేళ ప్రజల్లో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఆయన మీద విశ్వాసం గాని ఆయన మాటల మీద గాని ఎక్కడ కూడా నమ్మకం కలగట్లే. ఎవరు కూడా ప్రజలు ఎవరో ఆయన విశ్వసించట్లా. నిజంగా వాస్తవంగా ఆయన సొంత మనుషులు కూడా ఆయన ఎక్కడ విశ్వసించట్లా. వాస్తవం ఇది. ఎందుకంటే ఈవేళ ఆయన చెప్పినట్టు హెరిటేజ్ కంపెనీ ఎప్పుడు స్థాపించారంటే ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి సంస్థ. అది కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు తన మీద తన కుటుంబం ఆధారపడకూడదనే ఉద్దేశంతో ఆ కుటుంబం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేస్తే దాని మీద కూడా వీళ్ళు రాజకీయం చేసేటువంటి బురద చల్లడం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే మేము అడుగుతూ ఉన్నాం. ఈవేళ మీరు 16 నెలలు జైల్లో ఉండి 11 ఛార్జ్ షీట్లు ఉండి ఈవేళ దగ్గర 10-15 వేల కోట్లు ఈడీ అటాచ్మెంట్ చేసి 42,000 కోట్ల రూపాయలు ఇంకా ఈడీ ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తి మీరు నల్లధనం గురించి లేదా ఇటువంటి దాని గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉంటుందని చెప్పి వీళ్ళ ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అందుచేత ఏంటంటే ముందు వాస్తవాలని మీరు నిన్న గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా
ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను ఆయనకు చెప్పడంలో గాని ఆ ఇబ్బందులకు ఏ విధంగా మనం పరిష్కారం చూపాలనేటువంటి అంశం మీద చర్చించడానికంటే కూడా ఆ చంద్రబాబు నాయుడు గారి మీదో ముఖ్యమంత్రి మీదో బురద జల్లడానికో ఆయన ప్రయత్నం చేశారు తప్ప ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ వాటిని పరిష్కరించడానికి కానీ ఆయన ఎక్కడ కూడా ఆ ప్రయత్నం అనేది చేయలేదు. దాన్ని బట్టి ఆయన రాజకీయంగా తర్వాత వచ్చిన విషయం ఈ పెద్ద నోట్ల వ్యవహారం మొత్తం అర్ధక్రాంతి అని బోకోలేని అతను చెప్పాడు. అంటే మొత్తం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా స్ట్రెంగ్థన్ చేసి బ్యాంకులోనే అందరూ వేసుకునేట్టు చేసి అప్పుడు పెద్ద నోట్లు రద్దు చేయమని చంద్రబాబు కూడా అదే చెప్పారు నాకు తెలిసినంత వరకు. పెద్ద నోట్లు రద్దు చేయమంటే మళ్ళీ 2,000 రూపాయల నోట్లు ఎందుకు పెట్టారు, మళ్ళీ 500 రూపాయల నోట్లు కూడా రద్దు కాదుగా మార్పిడి చేస్తున్నారు, కొత్త నోట్లు వేస్తారు మళ్ళీ. అందువల్ల పెద్ద నోట్ల రద్దు అనేది జరగలే ఇక్కడ, నోట్ల మార్పిడి. అది కూడా పైగా ప్రపంచంలో బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే మీరు అసలు సరిపడా కొత్త నోట్లు తీసుకోకుండా పాత నోట్లు రద్దు చేయమని ఎవడన్నా చెబుతాడా? పాత వాళ్ళ సమస్య అంతా ఏంటి, కొత్త నోట్లు లేవు, పాత నోట్లు రద్దు చేశారు, ప్రజలు విలువెల్లాడుతున్నారు, ఈ రోజు క్యూలు నిలబడుతున్నారు. చాలా అవమానకరంగా ఉంది. మన డబ్బులు మనం తీసుకుంటాకి రకరకాల ఆంక్షలు ఏ పెడతాంటే బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఒక్క మోడీను జట్టు లాంటి వాళ్ళు తప్ప బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడో కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళారు. అందువల్ల కొత్త నోట్లు లేకుండా పాత నోట్లు రద్దు చేస్తాం ఇంతకన్నా బుద్ధిహీనమైన పని, ఇంతకన్నా చండాల పని, ప్రపంచంలో ప్రజలందరూ ఇబ్బంది పెట్టే పని ఇంకోటి ఉండదో. దానికి వాళ్ళిద్దరిని నిందించాలి తప్ప అది మీకు ముందే తెలుసు వాళ్ళ ముందే తెలుసు, దానివల్ల ఏంటి ప్రయోజనం? రాజకీయ విమర్శ ఎక్కడ కూడా బురదవుతామనే తప్ప ఒక సజెషన్ ఇచ్చారు, పెద్ద నోట్లు రద్దు చేసేమని సజెషన్ ఇచ్చారు. పెద్ద నోట్లు అందరూ నల్లధనం దాచుకుంటారు, అది కూడా తప్పు ఆలోచన, అది కూడా డిస్కస్ చేసి ఇచ్చారా? అది ఆయన ఇచ్చింది ఎవడో సమర్థించరు పెద్ద నోట్లు రద్దు చేయమని. ఇంకా మన ఇవాళ అర్థమైంది అందరికీ, నోట్లు లేని క్యాష్లెస్ వ్యవస్థ మన దేశం నెలకొనడానికి ఇంకో 30-40 ఏళ్ళు పడుతుందని. అందువల్ల వాళ్ళు ఆయన కూడా రిలీజ్ అయ్యారు. అందువల్ల నిన్న అదే చెబుతున్నారు. అందువల్ల పెద్ద నోట్లు రద్దు కాదు అంటే వాళ్ళ ప్రజలపై కష్టాలేంటి కారణం చంద్రబాబు అన్నట్టు చెబుతున్నది. నిన్న వర్క్ షాప్ జరిగింది, తెలుగుదేశం పార్టీ వర్క్ షాప్ సాధారణంగా జరిగే ప్రక్రియలో భాగంగా. అయితే కొంత ఆవేదన వ్యక్తం చేసినట్టు మీకు అనిపించిందా చంద్రబాబు నాయుడు గారు? అంటే పార్టీ క్రమశిక్షణ విషయంలో కానీ లేకపోతే ఈ గ్రూపులు ఎక్కువైపోయి పార్టీలో ఈ మధ్య అన్న వాటి మీద ఆయన కొంచెం సీరియస్ గా స్పందించినట్టు అని అనిపించిందా? అలాగే జేసీ దివాకర్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన జనరల్ గా మాట్లాడుతూ ఉంటారు, అంటే కాంగ్రెస్ లో ఉన్నట్టే తెలుగుదేశం పార్టీలో కూడా మాట్లాడుతూ ఉంటారు, కానీ అది కొంచెం చంద్రబాబు నాయుడు ఇబ్బంది కలిగించింది అనుకుంటా. జేసీ కామెంట్స్ చూస్తే ఆయన అధికారులు రాజ్యం చేస్తున్నారు, చంద్రబాబు ఇబ్బంది పడతారు ఇట్లా అయితే అన్నారు. తర్వాత ఆయన వల్లే అధికారంలోకి వచ్చేయలేదు పార్టీ, గాంధీ మహాత్ముడు ఆయన ఏమన్నా పిలిస్తే జనవంతం వచ్చేయడానికి కొంచెం గతంలో కంటే కొంచెం గట్టిగానే మాట్లాడాను. ఇప్పుడు అట్లా మాట్లాడుతుంటారు దివాకర్ రెడ్డి స్వభావం అది. ఏదేమైనా వాళ్ళ సమస్య ఉంది, దాన్ని ఎలా పరిష్కరించాలి? దేశంలో నల్లధనం ఉందని మోడీ చెప్పాడు, నల్లధనం ఉంది, అలాగే టెర్రరిస్టుల మనీ ఉంది, అలాగే ఇంకా రకరకాలుగా అవినీతి జరుగుతుంది, ఎలా పరిష్కరించాలి? దానికి ఇది మార్గం కాదు కదా. అలాగే ఈయన సమస్య ఉంది, పార్టీలో సమస్య ఉంది, దానికి ఏంటి పరిష్కారం? ఎమ్మెల్యేలకి వాళ్ళ అధికారాలు ఏవో మీరు కట్టడి చేయండి, వాళ్ళు మీరు ఇంతవరకు వెళ్ళగలరని కట్టడి చేయండి. అలాగే ఎమ్మెల్యేలని అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పోలీస్ అధికారులకి ఎవరి మీద అదుపులేదు, వాళ్ళ మీద ఎవరికి అదుపులేదు. పోలీస్ అధికారులు అక్కడ సామంతరాజు లాగా తమ ఇష్టం చోటు వ్యవహరించవచ్చు, మమ్మల్ని అడిగేవాడు ఎవడో లేడన్న తీరులో నడుస్తున్నారు. అసలు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే వాళ్ళు ఎంత పెద్ద అవినీతి పనులు అయిపోయారు అనే ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ ఆఫీసుల మీద ఎవరికైనా అదుపు ఉందా? అసలు వాడు అక్కడ డీజీపీ ఉన్నారు, డీజీపీ అసలు పోలీస్ అధికారులు మీరు అదుపు చేయగలుగుతున్నారా? ఏ పోలీస్ అధికారులు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తుంటే, వాళ్ళు చట్టాన్ని చేతులు తీసుకుంటే, తామే చట్టంలాగా ప్రవర్తిస్తుంటే దానికి మీకు అదుపు ఉందా? ఎవరికైనా అదుపు ఉందా? ఇది బ్యూరోక్రసీకి సంబంధించింది. మరి ఎమ్మెల్యేలో లేకపోతే నాయకుల క్రమశిక్షణ గురించి కూడా ముఖ్యంగా ప్రస్తావించారు. అసలు నిజం చెప్పాలంటే ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళకే చాలా ఎక్కువ అధికారులు ఇచ్చారని అందరూ ప్రతిపక్షం వాళ్ళు ఆరోపణ చేస్తారు. ఎమ్మెల్యేలు ప్రతి చోట కూడా సామంతరాజులాగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షం వాళ్ళు. ఎమ్మెల్యేలు మాకు అధికారాలు లేవన్నారు అంటే అసలు వాళ్ళు డిఫైన్ చేయండి, వాళ్ళకి ఏంటి అధికారులు ఇస్తున్నారు, ఏమీ ఇవ్వట్లేదు. అసలు మన దేశంలో దురదృష్టం ఏంటంటే అటు ఎన్నికైనా ఎంపీటీసీకి అధికారాలు లేవు, సర్పంచులకు అధికారాలు లేవు, మొత్తం అధికారులన్నీ ఎమ్మెల్యే గుప్పిట్లో పెట్టి కూర్చుంటున్నారు. అలాగే పార్టీ నుంచి ఇక్కడ మారిన వాళ్ళకి ఇస్తున్నారు తప్ప అక్కడ అంతకుముందు లోపల ఉన్న వాళ్ళకి పూర్తి అధికారులు ఇవ్వట్లా అనే భావన అక్కడ మామూలుగా జనరల్ పొలిటికల్ గా కలుగుతుంది. దాన్ని సరి చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పార్టీలో అస్తవ్యస్తంగా ఉందంటున్నారు, నిన్న మీరే చెప్పారు. అయినప్పుడు దాన్ని ఎలా సరి చేస్తారు? ఎమ్మెల్యేలని ఎలా కట్టడి చేస్తారు? లేక అధికారుల మీద అసలు అదుపు ఉందా లేదా మీకు? మీరు అధికారులందరి మీద ఒకసారి కేకలేస్తాం, ఒకసారి ఆగ్రహం ప్రకటిస్తాం, సరిపోద్దా? ఎమ్మెల్యేని ఒక్కరిని తీసారా? కృష్ణా జిల్లాలో కలెక్టర్ ఉన్నాడు ఒక అతను, బాబు అని ఎవరు అతని పేరు, అతని గురించి అందరూ విపరీతమైన ఆరోపణలు, అతనికి ఏమి
ఏమీ తెలియకుండా అజ్ఞానంగా మాట్లాడుతుంటాడు, చాలా విపరీతంగా ప్రవర్తిస్తుంటాడని అందరూ చెబుతున్నారు. అతని మీద యాక్షన్ తీసుకోగలుగుతున్నారా? అలాగే అక్కడ గుంటూరులో రూరల్ ఎస్పీ మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. అతను డబ్బు దొంగ ఈ నోట్లు కూడా మార్చాడని ఆరోపణలు ఉన్నాయి. అతని మీద యాక్షన్ తీసుకుంటున్నారా? అసలు ఎవరి మీద యాక్షన్ తీసుకునే సందర్భం ఉందా? అధికారులందరినీ ఎందుకు వదిలేశారు? ఊరికి ఆగ్రహం ప్రకటిస్తూ సరిపోద్దా? ఒకటి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకి పెట్టింది పేరు, కార్యకర్తలందరూ సైనికుల్లో పనిచేస్తారు. ఇది మీ పార్టీ నాయకులు కార్యకర్తలు జనరల్ గా చెప్పుకున్నమాట. దాంట్లో ఇప్పుడు ఏమన్నా కొంత సైడ్ ట్రాక్ అవుతుందా? క్రమశిక్షణ ఏమన్నా లోపించిందా? లేకపోతే గ్రూపులు పెరిగిపోయాయా? నిన్న ముఖ్యమంత్రి గారి మాటల్లో, మీ అధినేత మాటల్లో కొంచెం అట్లాగే అనిపించింది ఆయన ధోరణి చూస్తే. మీరు చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీ అంటే వాస్తవం. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా క్రమశిక్షణకి మారుపేరుగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ప్రజలు కూడా ఏంటంటే ఏదైనా చిన్న చిన్న విషయాలు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ లేదా వైఎస్ఆర్ పార్టీలో కానీ ఎక్కడైనా ఏదైనా సమావేశాల్లో రసాభాస జరిగిన, కుర్చీలు జరుగుతున్న సహజంగా తీసుకుంటారు. మీ మీడియాలో చూసిన. తెలుగుదేశం పార్టీలో మాత్రం చిన్న పార్టీ, తెలుగుదేశం పార్టీలో అదే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీలో చిన్నది జరిగినా కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం, కాన్ఫిడెన్స్ ప్రజలకు అటువంటిది. అటువంటి సిచ్యువేషన్ లో ఈ మధ్య కాలంలో ఏమైందంటే వాస్తవాన్ని మనం కూడా అంగీకరించాలి. ఏదైతే మన రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలి, అభివృద్ధి చేయాలంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇటు వైఎస్ఆర్ పార్టీ నుంచి కానీ పెద్ద ఎత్తున వేళ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి నాయకులు కానీ చాలా మంది ఉండటం జరిగింది. దానివల్ల ఏంటంటే ఈ 2.5 సంవత్సరాల్లో కొంత పాత కొత్త కలయిక అనేది ఆ సందిగ్ధత, కొద్దిగా చిన్నపాటి అక్కడక్కడ చిన్నపాటి లోటుపాట్లు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా పార్టీ పరంగా ఎక్కడికక్కడ మేము కోఆర్డినేట్ చేసుకుని చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటూ కూడా ఒకటి మీరు చెప్పేదాని ప్రకారం పార్టీలో ఉన్న వాళ్ళ వల్ల కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్ల కొంచెం రెండు అధికారాలకు సంబంధించి అధికారుల ఇష్టారాజ్యం అని నాయకుల ఇష్టారాజ్యం అని అధికారులు ఎక్కడ కుదరట్లేదా పొంతన అధికారులకి ఎమ్మెల్యేలకి మధ్య? లేదు, సమన్వయం ఉంది, బాగా జరుగుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇది, 2.5 సంవత్సరాల పసిపిల్లలాంటి రాష్ట్రం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు, మొన్నటిదాకా ఒక 6 నెలలు హైదరాబాద్ నుండి ఆపరేట్ చేయడం జరిగింది. తర్వాత విజయవాడ వచ్చి ఇరిగేషన్ ఆఫీస్ నుంచి ఆపరేట్ చేయడం జరిగింది. మొన్ననే వెలగపూడి వెళ్ళి అక్కడి నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రకంగా ఏంటంటే ఈ 2.5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో మనం ప్రభుత్వాన్ని కింద స్థాయిలోకి తీసుకెళ్లాలనేటువంటి విషయంలో కొన్ని రకాలైన ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వ పరంగా. ఎందుకంటే మనం ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడంలో కానీ ఈ రిలేషన్ అంటే అధికారులు కానీ లేకపోతే ఎమ్మెల్యేస్ కానీ కింద ప్రజాప్రతినిధులు కానీ అంత ఒక సిస్టమ్ అలవాటు చేయడం కొంత సమయం పట్టింది. అది ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అన్ని కూడా సెటరేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఎక్కడైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఆయన కూడా రప్పించుకుని మాట్లాడుకుంటూ ఎక్కడెక్కడ క్లియర్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, మీరేమంటారు విష్ణు గారు? ఒకటి క్రమశిక్షణ గల పార్టీ పెట్టింది పేరు, రెండోది కేవలం బయట నుంచి వచ్చిన నాయకులు, కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన నాయకుల వల్ల కొంత క్రమశిక్షణ నుంచి పక్కదారి పడి డీవియేట్ అయినట్టు అన్న అనిపిస్తోందా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నట్టు? రెండోది జేసీ దివాకర్ రెడ్డి గారి కామెంట్స్ మీరు ఎట్లా చూస్తున్నారు? అధికారుల రాజ్యం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ లో, ఎట్లా అయితే ముఖ్యమంత్రికి ఇబ్బంది ఉంటుందని. సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క పట్టు, ఆ పార్టీలో ఉన్నటువంటి అటు అధికారుల మీద కానీ ఇటు ప్రజాప్రతినిధుల మీద కానీ కొంచెం సడలుతుందా అని చెప్పి మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లో ఈ వర్క్షాపులు జరగడం ఇది 5దో 6దో. ప్రతి వర్క్షాప్లోనూ కూడా ఈ అంశాలన్నీ కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. అటు అధికారులు సరైనటువంటి దీంట్లో ఉండట్లేదు, ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు, ప్రైవేట్ ట్యాక్స్ చేస్తున్నారు, లూజ్ ట్యాక్స్ చేస్తున్నారు అని చెప్పి నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. అంటే ఇప్పుడు దివాకర్ రెడ్డి గారి మాటల్ని మనం ఒకసారి పరిశీలిస్తే మొత్తం చంద్రబాబు నాయుడు గారి మూలంగానే ఏమీ గెలవలేదు అని చెప్పి ఆయన డైరెక్ట్ గానే చెప్పాడు. అంటే విభజన మూలంగా అంతకుముందు జరిగే ఎన్నికల్లో పార్టీ ఎలా ఉంది, విభజన మూలంగా ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది, దీని పూర్తిగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విజయం కాదు అని చెప్పని ఆయన మాటలోనే చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి మైండ్ సెట్ ఎలా ఉందంటే పార్టీ మొత్తం అంతా కూడా క్లీన్ గా ఉంది, ప్రభుత్వం అంతా కూడా క్లీన్ గా ఉంది, నేను కూడా క్లీన్ గా ఉన్నాను, ఈ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో అవినీతి, గ్రూపులు లేకపోతే గొడవలు వీటన్నిటికీ కూడా కేంద్ర బిందువుగా మూల దీని కింద తయారయ్యారు, మారాలి అని చెప్పి ఆయన ప్రతి మీటింగ్ లోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఇంకా ఒక ప్రధానమైనటువంటి అంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ ఈ కొత్తగా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వారి మూలంగానే ఇది జరుగుతుందని చెప్పిన ఒక వాదం తీసుకొస్తా ఉన్నారు. నేనేమంటానంటే అది పూర్తిగా అవాస్తవము, అబద్ధము. ఉదాహరణ కృష్ణా జిల్లాలో
పాత తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మిగతా వాళ్ళు ఉన్నారు. ఒక్కరు కూడా ఒకచోట కూర్చుని మాట్లాడుకుని జిల్లా కానీ, రాష్ట్రం కానీ ఈ ప్రజల గురించి ఏం చేయాలి అని మాట్లాడుకుంది లేదు. కాంగ్రెస్ నుంచి పోయి అధికారులు అక్కడ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అయినటువంటి వాడు ఎవరు కూడా లేరు. కాబట్టి ఈసారి నిన్నగా పోయినసారి జరిగినటువంటి ఒక సమావేశంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈసారి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. 1999లో నాకు ఒక టీం ఉండేది, 10 మంది 20 మంది కలిసి ఒక టీం వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ కేబినెట్ లో కానీ, ఎమ్మెల్యేలో కానీ ఎవరికి కూడా టీం వర్క్ లేదు, ఎవరు కూడా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఆయన ఆవేదన వెళ్ళగక్కుతూ ఉన్నారు. మనకేం అర్థమవుతుందంటే ఒక అదుపు తప్పుతుందో ఈ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల మీద, పార్టీ అధినాయకత్వానికి అని చెప్పని స్పష్టంగా మనకు కనపడతా ఉంది. ఈ అవినీతి విషయంలో ఆయన మొత్తుకుంటా ఉన్నారు. అలాగే డిపార్ట్మెంట్ వైజ్ రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, రకరకాలైన పంచాయతీరాజ్ కానీ దీంట్లో ఉన్నటువంటి శాతాన్ని, అవినీతి శాతాన్ని ఒకసారి పరిశీలిస్తే 2.5 సంవత్సరాల్లో ఆయన వచ్చినటువంటి రిపోర్ట్ మూలంగా మొదట ఎలాగ ఉందో ఇప్పుడు కూడా అలాగే చెప్పడం కాదు. తెలుగుదేశం పార్టీ రెస్పాన్స్ ఒకటండి, అదుపు తప్పుతోంది అనేది చాలా పెద్ద మాట. అదుపు తప్పుతోందా? ఇది నిజంగా విష్ణు గారు నిజంగా మాట్లాడేది అవాస్తవం. ఎందుకంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి పట్టు ఉంది కాబట్టి 2.5 సంవత్సరాల్లో ప్రజల్లో కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది పరిపాలన మీద 80% రావడం జరిగింది. మొన్న మేము జన చైతన్య యాత్రలకు వెళ్ళినప్పుడు ప్రతి ఇంటి నుంచి కూడా, ఎందుకంటే గతంలో కూడా మేము జన చైతన్య దాని మీద కూడా ప్రజల స్పందన అనేది అన్ని విషయాల మీద క్రోడీకరిస్తారు. ఇప్పుడు ఈవేళ అంటే ఆయన అధికారుల మీద పట్టు లేదు, లేకపోతే ప్రజాప్రతినిధుల మీద పట్టు లేదు అని అంటున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులే కదా, సంక్షేమ కార్యక్రమాలైనా, అభివృద్ధి కార్యక్రమాలైనా కింద స్థాయికి తీసుకెళ్లేటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళిద్దరేగా. వాళ్ళిద్దరికి సమన్వయం చేయలేకపోతే మేము ఏ రకంగా చేయగలుగుతాం? అంచేత కింద స్థాయిలో పెన్షన్లు ఇచ్చేటువంటి విషయంలో కానీ, అదేవిధంగా ఇతరత్ర రుణమాఫీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ, డోక్రా రుణమాఫీ విషయంలో కానీ, మరి అన్ని విషయాలు కూడా ప్రజలు ఇవాళ 100% సాటిస్ఫాక్షన్ లెవెల్ లో ఉన్నారు ఇవాళ ప్రభుత్వ పాలన పట్ల. అంటే ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంది అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆ అధికారుల చేత, ఆ ప్రజాప్రతినిధుల చేత పని చేయించుకోగలుగుతున్నారు కాబట్టి ప్రజల వద్దకు కార్యక్రమాలు తీసుకెళ్లగలుగుతున్నారు. ప్రజలు అందుకే మంచి స్పందన. చిన్న బ్రేక్ తీసుకుందాం విష్ణు గారు. చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ వస్తాను. బ్రేక్ తర్వాత యోబేర్ చేస్తూ ఒకవైపు హామీలు అమలు జరగలేదని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, కాంగ్రెస్ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. మరోవైపు టాడా కేసు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చేస్తే క్యాన్సర్ లా తయారైన లోకేష్ కూడా విమర్శలు చేశారు. ఈ అంశాలు మాట్లాడుతున్నారు. సార్, ఇందాక మనం అనుకున్నట్టు అంటే మరీ శృతి మించుతున్నాయా రాజకీయ విమర్శలు ఒక స్థాయి కూడా? అంటే టాడా కేసులు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద, గతంలో అన్నారు, మళ్ళీ మన కూడా యోబేర్లో అన్నారు. ఇక లోకేష్ గారు అయితే నేను ఒక ట్వీట్ చేస్తూ ఆయన బయట మాట్లాడకపోయినా క్యాన్సర్లా తయారయ్యే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి 18 గంటలు ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉంటే మీకు కనిపించట్లేదా అని ఎట్లా చూడాలి? రండి. అంటే టాడా చట్టాన్ని ఇప్పుడు ఉపసంహరించేస్తుంది, దాని మీద ఎవరి మీద కేసులు పెట్టే ప్రసక్తి లేదు. అసలు ఏమి అధ్యయనం లేదు. ఎందువల్ల అధ్యయనం చేయలేకపోతున్నారు? వాళ్ళ మన రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, హెల్త్ ఎలా ఉండాలి, వ్యవసాయం ఎలా ఉండాలి, అసలు వీటిని గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తున్నారు? అడ్మినిస్ట్రేషన్ ఎట్లాంటి మార్పులు కావాలి, లేక జ్యుడిషియల్ ఎట్లాంటి మార్పులు కావాలి, వీటి గురించి ఆలోచించి దాని మీద అసలు పబ్లిక్ డిస్కషన్ పిలవండి. తెలుగుదేశం వాళ్ళని ఇరకాటాన్ని పెట్టేది. ఎడ్యుకేషన్ సరిగ్గా లేదని చెప్పండి, ఇరకాటాన్ని పడతారు, నిజంగా సరిగ్గా లేదు. అట్లాగే హౌసింగ్ స్కీము ఇంతవరకు ఇంకా మొదలు కాలేదు, హౌసింగ్ స్కీము అని గట్టిగా చెప్పండి. ఇక్కడ గ్రామాల్లో ఇట్లా మీరు ఇవ్వట్లేదు చెప్పండి. అందుకే తప్ప ఊరికే రాజకీయంగా ఆయన తిట్టిపోవడం వలన ఈయనకి ఏమీ సానుభూతి రాదు. పైగా చంద్రబాబు రోజు అధికారులతో మీట్ అవుతాం, గంటల తరబడి చర్చించడం. అధికారుల మీద ఈయనకు పట్టుపోయిందా? ఈయన ప్రశ్నించేవారు ఎవరు లేరు, పార్టీలు లేరు. ప్రభుత్వంలో కనుక ఈయన ఏం నిర్ణయం తీసుకున్నా అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఇష్టం ఇచ్చిన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది వాళ్ళ అధికారులు అవినీతి పరులని, పనిహిమాలిన వాళ్ళని, చచ్చు దద్దములని అనేక మంది చెబుతున్నారు, పార్టీ వాళ్ళే చెబుతున్నారు. వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? వాళ్ళని ఇమీడియట్ ఎందుకు సస్పెండ్, ఒక 2-3 కనుక ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తే, వాళ్ళ ఉద్యోగాలను తీసేస్తే మొత్తం అధికారులంతా కూడా మాట వింటారు. వాళ్ళ అధికారులు కూడా చులకనగా తీసుకుంటున్నారా ప్రభుత్వాన్ని? ఈ నాయకుడిని చులకనగా తీసుకుంటున్నారా? ఈయన అస్తమానం వాళ్ళతో కూర్చోవటం, వాళ్ళతో ముచ్చట్లాడటం, వాళ్ళతో కౌలు చెబుతూ ఏదో డిస్కస్ చేస్తున్నానంటాం. అధికారులతో డిస్కస్ చేసేది ఏంటి? అధికారులు డిస్కస్ చేస్తే మిగతా వాళ్ళు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళ శాఖకు సంబంధించి వాళ్ళు డిస్కస్ చేస్తారు. మీరు అందరినీ పిలిచి మీరు రోజు డిస్కస్ చేస్తుంటే మీరు చులకన అవుతున్నారు. మీ మాటలు అధికారులు కూడా వినిపించుకోవట్లేదు, అధికారులు కూడా మిమ్మల్ని సీరియస్ తీసుకోవట్లేదు అన్న భావన మామూలు జనంలో ఉంది. అందువలన ఆయన వాళ్ళ తన పద్ధతి మార్చుకోలేకపోయినా కానీ కఠినంగా వ్యవహరించండి. ఇప్పుడు 10 మంది ఎవరిని తీసేయాలి, 10 మంది ఎవరిని అడిగి చెబుతారు. మీ పార్టీ నాయకులు అడగండి, మిగతా వాళ్ళు అడగండి, ఆ 10 మంది తీసేవాళ్ళు పారేయండి. ఇప్పుడు అలాగే చిత్తూరు జిల్లా కలెక్టర్ మీద అనేక ఆరోపణలు వస్తాయి, కృష్ణా జిల్లా కలెక్టర్ మీద అనేక ఆరోపణలు వస్తాయి. వాళ్ళ 2 ఏళ్ల మట్టి వస్తున్నాయి. వాళ్ళ గురించి పట్టించుకుని నాదులు లేడు. అలాగే అనేక చోట్ల ఫైట్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి లోకేష్ లాగా మారుతోందా?
మీకు అట్లా ఏమన్నా అనిపిస్తుందా? ఎవరు ఫైట్ అయినా కానీ ఇప్పుడు జనం మనకి ఉంటే ఆ జనం తరఫున మనం ఫైట్ చేయొచ్చు. అదే తప్ప మనం సొంతంగా వ్యక్తిగతమైన ఫైట్ చేస్తే ఉపయోగం ఉంది. వ్యక్తిగతమైన కుస్తీ పోటీ లేదు రాజకీయాలంటే. జగన్ ఇప్పుడు ఇతను నిందించి అతను నిందిస్తాం వలన వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు బహిర్గతం అవుతాయి తప్ప ప్రజలకి ఎటువంటి మేలు చేయకూడదు. అసలు దేర్ రిలేషన్ విత్ ప్రజలు దెబ్బతింటది. వాళ్ళ ప్రజలతో కనెక్టివిటీ ఉన్నప్పుడు మీరు ఏమైనా చేయండి. అదే తప్ప వీళ్ళు పోటాడుకోవటం, వీళ్ళు నిందించుకోవటం వలన వీళ్ళు తులన అవుతున్నారు. అంటే మన విమర్శ చేశారు కాబట్టి దానికన్నా తీవ్ర స్థాయిలో ఉండాలి అన్నట్టు అందా నిన్న లోకేష్ గారు చేసిన కామెంట్. క్యాన్సర్ అనే పదం వాడారు తీవ్ర స్థాయిలో. లేదు అంటే విమర్శ చేశారు కాబట్టి ప్రతి విమర్శ కాదు. లోకేష్ గారు చెప్పిన మాట వాస్తవం. ఎందుకంటే ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధిని కూడా అడ్డుకోవడమే ఒక ఎజెండాకి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. ఈవేళ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈవేళ విజయనగరంలో అక్కడ ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తూ ఉంటే అక్కడ అడ్డుకుంటూ ఉంటాడు. అదేవిధంగా బందర్లో ఒక పోర్టు నిర్మాణం చేస్తూ ఉంటుంటే దాన్ని అడ్డుకుంటూ ఉంటాడు. అదేవిధంగా బేవార్లో ఒక ఆక్వా పార్క్ నిర్మిస్తే దాన్ని అడ్డుకుంటూ ఉంటాడు. తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ పోయి అక్కడ ఫార్మాని అక్కడ అడ్డుకుంటూ ఉంటాడు. నిజంగా ఈవేళ ఒక్కటి సూటిగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దివీస్ వారు అడ్డుకుంటావు నువ్వు దివీస్. ఆ దివీస్ కి పక్కనే 50 కిలోమీటర్ల దూరంలో హెటేరో ఫార్మా ఉంది. మరి అక్కడ వెళ్ళి నువ్వు ఎందుకు ధర్నా చేయలేకపోతూ ఉన్నావు? అదేవిధంగా నీ A2 నువ్వు A1 ముద్దాయిగా ఉన్నావు నీ షార్ట్ షీట్ లో A2 ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డి ఆయన వియ్యంకుడిది మరి అక్కడే ఫార్మాసిటీ ఉంది, దాని మీద అరవిందో ఫార్మా ఉంది. మరి అక్కడికి ఎందుకు వెళ్ళి నువ్వు ధర్నా చేయలేకపోతున్నావు? అంతేకాదు ఈవేళ విశాఖపట్నంలో రాంకీ ఫార్మా ఉంది. మరి అక్కడికి ఎందుకు వెళ్ళి నువ్వు ధర్నా చేయలేకపోతున్నావు? అంటే రాంకీ ఫార్మా నుంచి ఏ విధంగా పొల్యూషన్ రాదా, లేదా హెటెరో నుంచి ఏ విధంగా పొల్యూషన్ రాదా? అంటే ఇక్కడ ఏం ఎందుకు చెప్తున్నావు అంటే ఈ రకంగా ప్రతి విషయాన్ని కూడా అంటే రాజకీయం అనేది ఈజీగా అక్కడ అర్థమైపోతుంది. ఈవేళ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి అర్థమవుతుంది ఈయన ప్రతిదీ కూడా సెల్ఫ్ గోల్లో వెళ్తూ ఉన్నాడు, ఈయన్ని నమ్ముకుంటే మన రాజకీయ జీవితం కూడా నిండిపోతుంది అనేటువంటి విషయంలో ఈవేళ వాళ్ళ నాయకులు కూడా డిఫెన్స్ లో పడిపోయినటువంటి పరిస్థితి. ఇంకో పక్కన అమరావతిని వాళ్ళ ఎమ్మెల్యేల ద్వారానే కోర్టులో రిట్లు వేస్తూ ఉంటాడు. ఏదో పెద్ద సైన్యం లాగా ఒక 50 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి సచివాలయం అంతటినీ కూడా వెళ్ళి దాని మీద ఇక్కడ ఏదో జరుగుతుంది 1,00,000 కోట్లు ఏంటి అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎంత రాజధానికి, ఖర్చు పెట్టింది ఎంత? 1,00,000 కోట్లు అవినీతి జరిగిపోయింది రాజధానికి. ఇంతకంటే అన్యాయం ఉందండి. పట్టిసీమ వల్ల అన్యాయం జరిగింది అంటాడు. ఈ రోజు పట్టిసీమ వల్ల ఈ రోజు కృష్ణా డెల్టాకి ఇవాళ స్థిరీకరణ జరిగింది. మొట్టమొదటిసారిగా రాయలసీమకి ఇవాళ వాటర్ వచ్చింది. ఫైట్ జగన్మోహన్ రెడ్డి లోకేష్ బిట్వీన్ ఫైట్ లాగా మారుతుందా? ఆయన ఒక విమర్శ, ఆయన ఒక ట్వీట్ తో కామెంట్. అంటే ఫైట్ అంటే ఈవేళ లోకేష్ గారు ఎంతో పరిణితి చెందినటువంటి రాజకీయవేత్తగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు విశ్లేషిస్తూ ఆయన ట్వీట్ చేశారు తప్ప ఏదో జగన్మోహన్ రెడ్డినో లేకపోతే ఇంకొకరినో టార్గెట్ చేసి విష్ణు గారు మీరు ఎట్లా చూస్తున్నారు ఈ మాటల యుద్ధాన్ని? రాష్ట్రంలో రెండంచెల పార్టీ వ్యవస్థ ఉండటం మూలంగానే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పి ప్రజలు భావించేటటువంటి పరిస్థితులు వచ్చాయి. విష్ణు గారు సారీ టు ఇంటరప్ట్ అంటే ఒక్క నిమిషం మీతో మాట్లాడుతూ ఒక్కసారి వైసీపీ నాయకులతో మాట్లాడుతూ అంబటి రాంబాబు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. రాంబాబు గారు, ముఖ్యంగా 2 అంశాల మీద మీ వ్యూ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేయడం వెనకాలంటే చంద్రబాబు నాయుడు ముందే తెలుసని ఆధారాలు ఉండి మాట్లాడుతున్నారా, రాజకీయ విమర్శగా మాట్లాడుతున్నారా? నెంబర్ 1. రెండోది, తాడా కేసులు పెట్టిస్తామని యువభేరుల్లో చంద్రబాబు నాయుడు మీద కామెంట్స్ చేస్తే లోకేష్ జగన్మోహన్ రెడ్డి ఒక క్యాన్సర్ లా తయారయ్యారని చెప్పి ఆయన తీవ్రమైన విమర్శ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. అవును ఒకటండి, ఒక్క అంశం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కలిసి కొన్ని మాటలు మాట్లాడినటువంటి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కలిసి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ నోట్లు మార్పిడి విషయం ముందే తెలుసు అనేటువంటి అంశాన్ని ఆధారాలను మాట్లాడారా, ఆధారం లేకోకుండా గాలిలో మాటలు మాట్లాడారా అనేటువంటి మాట ఇప్పుడు మాట్లాడుతున్నాను. నేను ఒక చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు నోట్లను రద్దు చేయమని మార్చమని ముందే లెటర్ రాశారంటే ఆ విషయాన్ని తెలుసుకుని ఈయన ద్వారా లెటర్ రాసినట్టు ఈయనే చేసినట్టు ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇంతకన్నా ఏం ఆధారం కావాలి? నెంబర్ 1. రెండో అంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు కొత్తలో ఏం చేశారు, నోట్లు రద్దు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలించింది, చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారు, చంద్రబాబు నాయుడు గారి మాట మేరకే కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు 500 నోట్లు రద్దు చేసింది అనే హర్షాన్ని వెలుబుచ్చినటువంటి సందర్భాలు కూడా మనం ఉన్నాయి. వాళ్ళ పత్రికలన్నీ కూడా, కొన్ని పత్రికలు చూడండి, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ మరి కొన్ని పత్రికలు చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారు అని బ్యానర్ ఐటమ్స్ పెట్టారు. ఇది నేను చెబుతున్నటువంటి అంశం కాదు. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా అర్థం అవుతుంది. కొద్దిగా బుర్ర ఉపయోగిస్తే చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి 2013 నుంచే ఈ ప్రయత్నం కోసం ఏదో అడుగుతున్నారు కేంద్రాన్ని కూడా అంటున్నారుగా తెలుగుదేశం నాయకులు.
సరే వాళ్ళు చెప్తారండి. అంతకు ముందు నుంచి అడుగుతున్నారు, చాలా సంవత్సరాల నుంచి రద్దు చేయమంటున్నారు, బ్లాక్ మనీ తీయమంటున్నారు, అన్యాయాన్ని అరికట్టమంటున్నారు. ఇవన్నీ కాదు నేనేది. రీసెంట్ గా జరిగినటువంటి సంఘటన ఇది. చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారు. బహుశా అప్పుడు అడిగి ఉంటారు, చేయలేదు అనుకోండి. ఇప్పుడు అడిగితే చేస్తారు. చేయబోతున్నారనే విషయం వారి టీంలో నుంచి లీక్ అయితే అది తెలుసుకుని ఇవన్నీ చక్కబెట్టుకుని ఇప్పుడు లెటర్ రాసి ఇదంతా నా విజయం అన్నారు. ఇవన్నీ ప్రకటించినప్పుడు నాకేం సంబంధం లేదు. ఇది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి 18 గంటల పైగా కష్టపడుతుంటే మీకు కనిపించట్లేదు. ఒకటి. రెండోది, అభివృద్ధిని అడ్డుకోవడానికి మీరు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. రెండు, చర్చించుకుందాం రండి అంటే మీరు పారిపోయి బయటికి వెళ్ళి విమర్శలు చేస్తున్నారు. ఈ కామెంట్స్ చేశారు లోకేష్ గారు. అంటే కంప్లీట్ గా ఒక ప్రతిపక్షాలు అధికార పక్షాలు కంప్లీట్ గా పర్సనలైజ్ అయిపోయినట్టు కనిపిస్తుందా విమర్శలు చూస్తుంటే? అది పర్సనల్ చేయాలని లోకేష్ బాబు గారు ఒక ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తానండి. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. మొట్టమొదటి రోజు నుంచి ఇదే పని అండి. అభివృద్ధిని అడ్డుకోవటం కాదు, అన్యాయాన్ని అడ్డుకుంటున్నాం, అవినీతిని అడ్డుకుంటున్నాం, పట్టసీమలో అవినీతిని అడ్డుకుంటున్నాం, రాజధానిలో అవినీతిని అడ్డుకుంటున్నాం, స్విచ్చాలజీలో అవినీతిని అడ్డుకుంటున్నాం. అందువల్ల స్విచ్చాలజీ వ్యతిరేకం, రాజధానికి వ్యతిరేకం, పట్టసీమ వ్యతిరేకం, ఈ వస్తువు జరుగుతున్న ప్రతి పనికి వ్యతిరేకం అంటే ప్రతి పనిలోనూ అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతిని ఎత్తి చూపితే దీనికి వ్యతిరేకమైన ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేటువంటి మార్గం చేస్తున్నారు. ఇంకొక అంశాన్ని మీరు వారు అంటారు ఛాలెంజ్ ఇస్తారు. ఎవరిని ఛాలెంజ్ చేసేది? లోకేష్ బాబా. వాట్ ఇస్ కెపాసిటీ? లోకేష్ బాబు ఎప్పుడైనా ప్రజల మధ్యకి వెళ్ళి గెలిచి వచ్చాడా? కేవలం రాజుగారి కుమారుడు. రాజుగారి కుమారుడు అయితే వారి గొప్ప ఒక్కసారి వచ్చి ఒక మాట ముగిస్తా. ఒక్కసారి వచ్చి ప్రజల మధ్యన గెలిచి నిలబెట్టుకు శశికళకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈయనకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది వాస్తవానికి. ప్లీజ్ హోల్డ్ రాంబాబు గారు, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. రామనాయుడు గారు, వాట్ ఈస్ హిస్ కెపాసిటీ అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈవేళ ఒకటి అర్థం చేసుకోవాలి వైఎస్ఆర్ పార్టీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు ఈవేళ లోకేష్ బాబు గారు సంపాదించాల. ఆ విషయాన్ని స్పష్టంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ముందు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే లక్షల కోట్లు సంపాదిస్తేనే, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని సంపాదిస్తేనే అది ప్రయారిటీ అని అంటే వాళ్ళు అనుకుంటే మనం ఏం చేయగలిగిందే లేదు. ఈవేళ లోకేష్ బాబు గారు ఒక ఫ్రెష్ గా, ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా ఈవేళ మేము కూడా చూస్తూ ఉన్నాం. పార్టీలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈవేళ పేపర్లెస్ గా మేము ఈవేళ సభ్యత్వం నమోదు చేయడం కానీ, కార్యకర్తలను ఆదుకునేటువంటి విధంలో నిజంగా ఈవేళ ఈ 1300 మంది కార్యకర్తలు చనిపోతే 23 కోట్ల రూపాయలు ఈవేళ ఆంధ్రప్రదేశ్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రకంగా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా కార్యకర్తల గురించి, పార్టీ గురించి ఆలోచించేటువంటి నాయకుడు ఈవేళ నారా లోకేష్ బాబు గారి ద్వారా ఇవాళ మాకు పార్టీ దొరికారని మేము భావిస్తున్నాం. రెండోది, ఎటువంటి అవినీతి మరకలు లేకుండా, ఎందుకంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పటికీ కూడా చక్రం తిప్పకుండా ఒక చిన్న కార్యకర్తలాగా ఈవేళ లోకేష్ గారు పనిచేస్తున్నారనేటువంటి భావన ఈవేళ ప్రజల్లో ఉంది. అటువంటి నాయకుడి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడడానికి ఏ విధమైనటువంటి నైతిక హక్కు ఈవేళ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు లేదు. చంద్రబాబు నాయుడు మరొక మాట అన్నారు. ఈడీ ఒకవైపు నుంచి వేల కోట్ల ఆస్తులు జప్తులు చేసుకుని తన అకౌంట్ లోకి వేసుకుంటూ ఉన్నా ఈయన తీరు మారట్లేదు. వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయి, కేవలం తెలుగుదేశం పార్టీ పక్షంగానే జరుగుతాయి. ఇది ప్రతిపక్షం పరిస్థితి ఏంటో ప్రజలకు ఇప్పటికే అర్థమవుతోంది అని ఇప్పుడు రెండింటికి సమాధానం చెప్తారు. ఇప్పుడు రామనాయుడు గారు చెప్తారు, ఎవరు మన లోకేష్ బాబు గారు గొప్పతనం గురించి. లోకేష్ బాబు గారు గొప్పతనం ఉంటే ఆయన వాళ్ళ దగ్గర చెప్పుకోమనండి. ప్రజలకు ఆయన చేసింది ఏంటంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అధికారం లాక్కున్నటువంటి ఆ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారిని అందరు పెట్టుకుని తప్ప, లేకపోతే లోకేష్ బాబు స్టాండ్ ఏదండి? లోకేష్ బాబు ఎక్కడి నుంచి ఉంటాడండి? కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి కుమారుడుగా గుర్తింపు తప్ప ఇంకేదైనా గుర్తింపు ఉన్నా 10 ఓట్లు ఎక్కడైనా పోటీ చేసి గెలిపొందాడా? నేను ఒక మాట చెప్తానండి. రాజశేఖర రెడ్డి గారి తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలుపొందటమే కాకుండా పులివెందుల్లో గెలుపొంది ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నిక కాబట్టాడు తప్ప రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా చేతులు వచ్చాడనేది కరెక్ట్ కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా పెత్తనాన్ని వెలగబెట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి లోకేష్ ఒక అప్రజాస్వామిక విధానంగా నేను చెప్తున్నాను రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతున్నటువంటి ఒక దుష్ట శక్తికి దీని గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోమండి, నెట్టిపై పెట్టుకోమండి, ఊరేగమనండి, మాకు అభ్యంతరం లేదు తప్ప నైతిక అర్హత లేదు. వారికి ఏమైనా నైతిక అర్హత ఉంది? ఇది ఒక వచ్చే ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయా? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అధికార పక్షానికి అనుకూలంగానే జరుగుతాయా? లేదు ఋషి గారు, వచ్చే ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా తెలుగుదేశం పక్షంగా జరగదు, తెలుగుదేశానికి వ్యతిరేకంగా జరుగుతాయి. ఈ దుర్మార్గ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలవేయడం కోసం ప్రజాస్వామ్య ఎన్నికలు. థ్యాంక్ యూ రాంబాబు గారు. విష్ణు గారు,
వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు పార్టీ శ్రేణులకు. ఆ దిశగా కష్టపడి పనిచేయాలని కూడా పిలుపునిచ్చారు. సార్ ఇప్పుడు ఏకపక్షంగా ఏ విధంగా జరుగుతాయి సార్? ఇప్పుడు ఆయన ప్రత్యేక హోదా కానీ డిమానిటైజేషన్ మీద కానీ లేకపోతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు అమలు చేయకపోవడంలో విఫలమైనటువంటి కానీ ఒక ప్రధానమైనటువంటి అంశము మేము ఆరోపించేది కాదు, ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో చెప్పినటువంటి అవినీతి విషయంలో అటు ప్రభుత్వ అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ఈ 4 అంశాలకి సరైనటువంటి ఆన్సర్ పరిష్కార మార్గం చూపకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని ఓటు వేయమంటారు, ఏ ముఖం పెట్టుకుని 80% మేమే వస్తామని చెప్పని పదే పదే ప్రస్తావిస్తారు. ఖచ్చితంగా ఈ 4 అంశాలని ప్రజలకి సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజ్ ఎందుకు తీసుకున్నారు? పోలవరాన్ని కేంద్రం నిర్మిస్తారంటే మీ ఖాతాలోకి ఎందుకు తీసుకుని మీరు కట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు? అలాగే ఎన్నికల హామీలు, రైతు రుణమాఫీ కానీ డ్రాక్వా రుణాలకు సంబంధించి కానీ ఇంకా అనేక అంశాలు ఉన్నాయి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు. దాంతోపాటు ఆ ప్రధానమైనటువంటి ఎజెండాగా నడుస్తున్నటువంటి అవినీతి. ఈ 4 అంశాలని చెప్పిన తర్వాత పరిష్కార మార్గాలు సూచించిన తర్వాత ప్రజల్ని ఒప్పించిన తర్వాత ఓటు అడగాలి తప్ప 80% కావాలి 80% కావాలంటే 8% కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు రాబోయే ఎన్నికల్లో. రైట్, చూద్దాం విష్ణు గారు మరి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ రామనాయుడు గారు, థ్యాంక్ యూ నరసింహరావు గారు లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇదే వాళ్ళ లైవ్ షో, రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.